రాజ్యాధికారం అందుకోవాలంటే ముందుగా అందులో వాటాదారుగా చేరాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ప్రత్యక్షంగా నేరుగా అధికారంలోకి రావడం కష్టమైనప్పుడు మిగతా వాళ్ళతో కలుపుకెళ్ళి దానికి నాయకత్వం వహిస్తూ ఆ తర్వాత నిదానంగా ఎదగాలి అన్నటువంటి ఆలోచన చేసుకొచ్చారు. అది ఫలితం సాధించి 100కి 100% విజయం సాధ్యమైంది. 21 ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, ఒక 2 ఎంపీ సీట్లు కావచ్చు. ఇప్పుడు అదే సందర్భంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 2 సీట్లు ఉంటే అందులో 1 సీటు పొందగలిగారు. హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ అయ్యారు. అదే సందర్భంలో అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి దమ్మాలపాటి గారి పేరు చెప్తే, మరొక వైపున తమకి ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కావాలని కోరారని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ నియామకం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడైనటువంటి, అలాగే జనసేనకి సంబంధించినటువంటి లీగల్ సెల్ చైర్మన్గా 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుండి పార్టీ లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి సాంబశివ ప్రతాప్ గారిని ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తెల్లపూడి గ్రామానికి చెందిన సాంబశివ ప్రతాప్ గారు ఉమ్మడి హైకోర్టులో, విజేత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. బీఎస్సీ BL DPM పూర్తి చేశారు. ఉన్నత న్యాయస్థానంలో 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. 96-2002 మధ్య మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఆంధ్ర రీజన్ మున్సిపాలిటీలకి సేవలు అందించారు. 16-19 ఉమ్మడి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా జీపీగా పనిచేశారు. పలు ప్రముఖ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా విధులు నిర్వర్తించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి న్యాయపరమైన సేవలు అందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ నుంచి లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నారు. లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చింది. అడ్వకేట్ జనరల్ తెలుగుదేశం వైపు నుండి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ జనసేన నుండి అందుకున్నారు.